రే దీపక్, ఇప్పుడు గాని ఇది ఇష్టమని చెప్పిందనుకో, ఇది రుక్మిణి. ఒకవేళ ఇష్టం లేదు అని చెప్పిందనుకో, ఇది ఖచ్చితంగా రూపే. చూద్దాం చూద్దాం ఏం చెప్తుందో. ఇష్టమే నాయనా. రూప కాదు మమ్మీ, రుక్మిణి. ఆనంద్, సారు రుక్మిణి అంటే నీకు ఇష్టమేనా? పానం అని ఇందాకే కదా సార్ చెప్పినాను. అమ్మ రుక్మిణి, మా కోసం ఇంత చేసిన నీకు కృతజ్ఞతగా మీ ఇద్దరి పెళ్లి నేనేం జరిపిస్తాను. కానీ సారు, మా నాన్నతో కూడా ఒక మాట. అయ్యో ఆనందు, అవన్నీ మాకు వదిలే, మీ నాన్నతో నేను మాట్లాడతాను కదా. అది కాదండి. అబ్బా ఆనందు, మేము అయ్యో, చెప్పే కదా ఆనంద్, మాట్లాడతామని. నువ్వు పద, మనం చెప్తా. తీసుకెళ్ళి మాట్లాడదాం, లోపలికి తీసుకెళ్దాం. పద పద బాబు. తప్పు చేసుంటే నన్ను క్షమించు నాయనా. లేదమ్మా, ఇందులో నీ తప్పేం లేదు. నాయనా, ఇందాకేదో నిర్ణయం చెప్పాలన్నారు కదా, ఏంటి? ఏం లేదమ్మా, నీ పెళ్లి గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు అవసరం లేదు. నీ పెళ్లి నేను చేస్తాను, నీకు నచ్చిన వాడితోనే చేస్తాను. అమ్మా, అయితే ఇక నుండి నువ్వు నాకు అమ్మలా ఉండవా అమ్మా? అలా అని ఎవరు చెప్పారు బంటి? నా జీవితంలో ఏం జరిగినా నేనే మీ అమ్మని, నాకు నువ్వే బిడ్డవి. వచ్చుండాది. న్యాయం లేకుండా మేం పడిన బాధ సీఎం కూతురు కూడా అనుభవించేలా చేస్తాను. అట్టా చెయ్యకపోతే నేను నా అబ్బకే కాదు పుట్టుండేది. అంటే వీడికి తెలిసిన కథలో వీడికి అన్యాయం చేసిన వాళ్ళలో నేను దీపక్ లేవు, నా తమ్ముడు మాత్రమే ఉన్నాడు. వీడి పగని మేము పంచుకుంటే ఇటు నా తమ్ముణ్ణి, అటు రుక్మిణి జీవితాన్ని కూడా నాశనం చేయొచ్చు. వీడేదో నాటకాలు ఆడుతున్నట్టున్నాడు. వీడిని షాప్ దగ్గర కలిసినప్పుడు రుక్మిణి మీద ప్రేమని మాత్రమే చూపించాడు. ఇక్కడికి వచ్చాక పగ అని ఇంకో చాప్టర్ ఓపెన్ చేశాడు. వీడిని నమ్మడానికి లేదు. ఆనంద్, మరి పగ తీర్చుకోవాలంటే పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎందుకు మీ నాన్నుంటేనే చేసుకుంటానని ముందుకేస్తున్నావు? రే, నువ్వు ముదురైతే నేను దేశ ముదురుని. నన్ను పట్టుకోవాలని చూడకు, అదంతా వృధా ప్రయాసే. నా రుక్కు ఏమున్నాదో మీకు కూడా తెలుసు కదా సారో. వాళ్ళ అమ్మ నాన్న కలిస్తే గాని నన్ను పెళ్లి చేసుకోను అని ఉండాది. అంటే దానికి మాత్రమే అమ్మ నాయన ఉండారా? వాళ్ళు మాత్రమే విడిపోయి ఉండారా? మా అమ్మ నాయన కూడా దూరంగానే కదా ఉండారు. వాళ్ళు కలిసి ఉండాలని నాకు కూడా ఉంటది కదా సారో. అందుకే రుక్కు నన్ను వదిలి ఉండలేదని తెలుసు కాబట్టే మా నాయన వస్తేనే ఈ పెళ్లి చేసుకుంటానని చెప్తా ఉండా. ఏ ఇంట్లో అయితే మా నాయనకి చీత్కారం జరిగిందో ఆ ఇంట్లోనే మా నాయనకి సత్కారం చేయిస్తాను. ఏ ఇంట్లో నుండి మెడపెట్టి గెంటేసినారో ఆ ఇంట్లోకే సకల మర్యాదలతో పిలుచుకొచ్చేలా చేస్తాను. వీడిక్కడుండడం మంచిది కాదు, వీడినిక్కడి నుంచి పంపించేయాలి. చూడానంద్, నీకు జరిగిన అన్యాయం చాలా పెద్దది. నీ ప్రేమ కథ విని నీ ప్రేమకి సహాయం చేద్దాం అనుకున్నావు. కానీ ఇప్పుడు నీకు జరిగిన అన్యాయం విన్నాక నీ పగకు కూడా సాయం చేయాలనుకుంటున్నావు. మీ నాయన ఎక్కడున్నా మేం తీసుకొస్తాం. మా నాయన్ని ఎవరో కిడ్నాప్ చేసి ఉండారని చెప్తూ ఉండేది మా అమ్మ. కొంపతీసి కిడ్నాప్ చేసింది మీరేనా? మేమెందుకు చేస్తాం ఆనంద్? నీకు సాయం చేస్తామని మాటిచ్చాం కాబట్టి మీ నాయన్ని తీసుకొస్తాం అంటున్నాం. నాకొక డౌట్. సీఎంకి అక్కయ్య ఉండి సీఎంకి సాయం చేయకుండా ముక్కు మొహం తెలియని నాకెందుకు సాయం చేస్తున్నారు?
అసలు నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఆహా, ఎందుకంటే సీఎం వల్ల మేము కూడా అన్యాయం అయిపోయాం కాబట్టి నీ పగ చల్లారితే ఈ ఆస్తి మాకు దక్కుతుంది కాబట్టి. అయితే ఓకే. సరే, నువ్వు పెళ్లికి రెడీగా ఉండు. మీ నాయన్ని ఎక్కడున్నా మేము వెతికి తీసుకొస్తాం. అప్పటి వరకు నువ్వు టచ్లో ఉండు. అట్లానే ఉంటా. ఆనంద్, రాఘవ కొడుకనే విషయం సూర్య వినేశాడేమోనని చాలా భయపడ్డాను. దేవుడి దయవల్ల సూర్య వినలేదు. ఎలాగోలా బయటపడ్డాం కాబట్టి ఇంకెప్పుడు ఈ విషయం గురించి ఎవరితోనూ ఎక్కడా మాట్లాడకూడదు. ఈ విషయం గురించి పక్కన పెడితే ఆనంద్ వాళ్ళ అమ్మా నాన్నని తీసుకురమ్మని సూర్య చెప్తున్నాడు. అదెలా కుదురుతుంది? రాఘవ్ రావడం కుదురుతుందా? ఒకవేళ రాఘవ్ వస్తే సూర్య ఊరుకుంటాడా? అమ్మా, ముందు రాఘవ్ ఎక్కడున్నాడో తెలిస్తే ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దామమ్మా. మా నాన్న ఎక్కడున్నాడో అని కొన్నేళ్లుగా వెతుకుతున్నాం. ఆచూకీ తెలియట్లేదు. అలాంటిది ఇప్పుడెలా దొరుకుతాడు రాజు? దొరుకుతాడానంద్. విజయాంబిక దీపక్ నీకు మాట ఇచ్చారంటే తప్పకుండా దొరుకుతాడు. రాఘవన్ అడ్డం పెట్టుకుని నిన్ను అడ్డం పెట్టుకుని రాఘవన్ ఆడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక్కసారి రాఘవ దొరికితే ఆట ఎలా ఆడాలో నేను చూపిస్తాను.